జైభవాని అందరికి నమస్కారం అండి. బజ్జీ పిండి ఎలా కలుపుతున్నామో చూపిస్తున్నానండి. మాకైతే మటుకి 10 కేజీలు మైదా పిండి అనుకోండి, 10 కేజీల పిండి అయితే మట్టుకి 4 లీటర్లు పెరిగేస్తానండి నేను. జీలకర్ర మటుకు తగ్గట్టుగా అండి. సోడా మట్టుకి 4 స్పూన్లు సోడా వేస్తానమాట. మా ఆయిల్ అయితే మటుకు 100 గ్రాములు వేయండి. కానీ ఆ పెరుగు అన్నీ వేసిన తర్వాత మట్టుకి కొంచెం వైపు వదిలేయాలి. సోడా వేసిన తర్వాత పిండి అన్నీ వేసిన తర్వాత బ్యాలెన్స్ పిండి మట్టుకు కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే బ్యాలెన్స్ పిండి ఉంటేనే బజ్జీ బాగా వచ్చిద్ది అనమాట. సపోజ్ ఇప్పుడు సోడా సరిపోవాలనుకుంటే కళాయిలో మనం పెట్టిన తర్వాత వేస్తాం కదండి. వేసినప్పుడు బజ్జీ గమ్మును తేలాలన్నమాట. తేలితే సక్కగా సరిపోయినట్టు. ఒకవేళ సోడా ఎక్కువైనా కూడా తెలిసిపోద్దండి. ఎందుకంటే లోపల సోడా ఉండిపోద్ది అనమాట. సోడాలాగా ఎల్లో కలర్లో కనబడుద్ది లోపల. అలాగైతే మట్టుకి సోడా ఎక్కువైనట్టు అనమాట. కానీ ఒకటండి, బజ్జీలో కొంచెం బాగా రావడానికి కూడా కొంచెం ఇడ్లీ పిండి కూడా వేసుకోవచ్చు. కానీ ఈ ఒక్క నిమిషం వల్ల మీకు క్లియర్గా చెప్పలేకపోతున్నానండి. కొంచెం జనవరి ఫస్ట్ కింద లాంగ్ వీడియో కింద కొద్ది పెద్ద వీడియోకి మంచి నీట్గా చేసి పెడతానండి. బజ్జీ మటుకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయంటే బట్టి లోపల గడ్డ కూడా ఉండదండి. సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.